సౌభాగ్యపురం అనే పేరుకి సార్థకత చేకూర్చుతూ సౌభాగ్యవంతంగా విరాజిల్లుతూ ఈరోజు 5.5 లక్షలతోటి 32 కెమెరాలని ఈ కాలనీలో పెడుతున్న కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కాలనీ వాసులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా డీసీపీ మేడం డాక్టర్ బి అనురాధ గారికి, సోదరుడు సైదులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చైతన్యపురి గారికి, అదేవిధంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురుస్వామికి, ఈ కాలనీ అసోసియేషను పెద్దలు నరసింహారెడ్డి గారికి, నరసింహమూర్తి గారికి, ఇంకా ఇతర అందరికీ ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా మహిళా మనులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా పోలీస్ అనేది ప్రజల కోసం నిరంతరాయంగా పనిచేస్తుంది. ప్రజల రక్షణే ప్రథమ బాధ్యతగా భావించి ఈరోజు సిపి మేడం గారి ఆదేశాల ప్రకారం మీ సురక్ష కార్యక్రమంలో భాగంగా నేను సైతం 2 కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఎల్బీనగర్ డివిజన్లో, అదేవిధంగా ఎల్బీనగర్ జోన్లో కూడా అంతటా కూడా ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఈరోజు నాగోలు, ఎల్బీనగర్, అదేవిధంగా డివిజన్ పరిధిలోని సరూర్ నగర్లో కూడా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దీనికి కాలనీవాసులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వాలంటరీగా ముందుకు వచ్చి ఈ డివిజన్ లో సుమారుగా 265 కెమెరాలని ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇందుకు ఈ డివిజన్ ఏసీపీగా నిజంగా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సీసీ కెమెరా దాదాపు 100 మంది పోలీసులతోటి సమానం. ఎందుకంటే పోలీసుల సంఖ్య తక్కువ ఉంది, మన రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ఎక్కువ ఉంది కాబట్టి జనరల్ గా అందాగా ఒక 1,00,000 మందికి అంటే 4 కోట్ల మంది ప్రజలు ఉంటే 1,00,000 మంది పోలీసులు ఉంటారు. ఇవన్నీ కూడా పోలీసులు అన్ని సహాయ సహకారాలు ప్రజలతోటి అందుకోవడం వల్లనే, ఇలాంటి కెమెరాలు ఉండటం వల్లనే నేరస్తుల్ని పట్టుకోవడంలో, నేరాల్ని నిరోధించడంలో, నేరస్తులకు శిక్షలు పట్టడంలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది టెక్నాలజీని ఉపయోగించి కూడా చాలా కేసుల్ని, నేరాలు కూడా ఈరోజు నిరోధించడం జరిగింది, ఛేదించడం కూడా జరిగింది. పెద్ద పెద్ద కేసుల్ని కూడా, ముఖ్యంగా చైన్ స్నాచింగ్ కేసుల్ని చాలా వరకు 100% ఈ కెమెరాల వల్లనే సాధించిన వాటిల్లో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ప్రతి ఒక్క సీసీ కెమెరా కూడా చాలా పని చేస్తుంది, చాలా బాగా పనిచేస్తున్నాయి, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి మేము కూడా సీసీ కెమెరాలు తప్పనిసరి పెట్టుకోవాలి కాలనీలని కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా టెక్నికల్ గా సపోర్ట్ కూడా చేస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి, అసోసియేషన్లు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అదేవిధంగా ఈ సౌభాగ్యపురం కాలనీని ఆదర్శంగా తీసుకొని మిగతా కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు, మీరు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలని ఇంకా పెట్టవలసిన అవసరం ఉంది. అప్పుడు ఇంకా మీకు పోలీస్ నుంచి సేవలు ఈజీగా అందుతాయి, మీకు రక్షణ కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజా సహకారం లేనిది పోలీస్ సక్సెస్ కాదు. అందుకోసమే పోలీసులు కూడా ప్రజల్లో భాగం అనేది మీరందరూ గమనించాలి. మీరు కూడా పోలీసులే కాదు, ప్రతి పౌరుడు కూడా పోలీస్ అనే విషయాన్ని కూడా మీరు గమనించినట్టయితే తప్పకుండా సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనం సక్సెస్ అవుతాం. మీరందరూ కృషి చేసినట్టయితే పోలీస్ ఇంకా సక్సెస్ అవుతుంది. శాంతి భద్రతలు సజావుగా నడుస్తాయి. శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్టయితే పరిశ్రమలు వస్తే మన పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించి శాంతి భద్రతలు కాపాడటం అనేది ఒక పోలీస్ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత అని చెప్పి భావించి మీరందరూ సహకరిస్తున్నందుకు, అదేవిధంగా ఇంకా ముందు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాల్లో కొంచెం యువతను కూడా భాగస్వామ్యం చేస్తే వాళ్ళు నిర్వీర్యం కాకుంటుంటారు. ఎందుకంటే
యువత ఎక్కువ డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు, లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి కొంత పక్కదోవ పడుతుంది. కాబట్టి ఆ వాళ్ళని కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మీకు తెలుసు, సైబర్ క్రైమ్ ముఖ్యంగా మనలో ఉన్న అత్యాశ వల్ల సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ అడిగిన వెంటనే 1930 కాల్ చేసినట్టయితే తప్పకుండా వాటిని బ్యాంకులో స్టాప్ చేయడం జరుగుతుంది. అందుకోసం అట్లా ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు తప్పకుండా 1930కు కాల్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా, అవును కదా. అందుకోసం తప్పకుండా ఆ పని చేయండి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన యాక్సిడెంట్లలో అంటే చాలా మంది చనిపోతున్నారు. అంటే ఏ క్రైమ్లో కూడా అంతమంది చనిపోవట్లేదు. అందుకోసం మనం మన భద్రతని మనం కాపాడుకోవాలి. ప్రాణం చాలా విలువైంది. 1,00,000 కోట్లు పెట్టినా రాదు, అవునా అవునా కాదా? అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం ఇంకా 10 కాలాల పాటు బ్రతికుండాలని కోరుకోవాలి. కాబట్టి మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు మీద ప్రయాణించినప్పుడు తప్పకుండా మన విలువైన ప్రాణాన్ని కాపాడగలుగుతాం, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుతాం. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు కూడా తప్పకుండా పాటించాలి. అదే కాకుండా ఈ మధ్య కొత్త పథకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం, రాహవీర్ అనే పథకాన్ని. అంటే రహదారి వీరుడు. మనకు ఒక అపోహ ఉండేది గతంలో. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు మనం అరే ఈ కేసుల మనల్ని పోలీసు వాళ్ళు సాక్షిగా సంతకం పెట్టమంటారు, పంచనామా మీద పెట్టమంటారు, వాడు హాస్పిటల్లో మనల్ని సతాయిస్తాడు, మనకెందుకు లేదని చెప్పి ఇట్లా యాక్సిడెంట్ అయితే ఇట్లా పోతాం. లేకపోతే ఇంకా ఉత్సాహవంతులు ఏం చేస్తారు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి నిరోధించడానికి ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. యాక్సిడెంట్ అయిన ఒక గంటలో దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా, ఎంత పెద్ద హాస్పిటల్ కానీ చిన్న హాస్పిటల్ కానీ, తప్పకుండా అక్కడికి తీసుకుపోయి జాయిన్ చేసినట్టయితే, లేదంటే డైల్ 100కి కాల్ చేసినా, సంబంధిత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళకు 25,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం కూడా మీకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ చేతుల మీదుగా 1 month లో ఇవ్వడం. తప్పకుండా అలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా మీరు చూసినప్పుడు తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అది చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించాలని కోరుతూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచిగా బహుశా మా జోన్లోనే ఇంత పెద్ద కార్యక్రమం కూడా జరిగి ఉండదు. మీ అందరూ ఈ రకంగా ముందుకు వచ్చి మమ్మల్ని కూడా పోలీసులు కూడా ఆశీర్వదించినట్లు భావిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నాం 24/7. అందువల్ల మీ ఆశీస్సులు ఎప్పుడూ పోలీసుకు అవసరం. దయచేసి మీ ప్రోత్సాహం ఇలానే కంటిన్యూ కావాలని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.